హలో అందరికీ. ఈరోజు వీడియోలో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 గ్లాసుల సన్న రవ్వని వేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని రవ్వని వేయించడం వల్ల మంచి స్మెల్తో పాటు ఉప్మా కూడా గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఓ ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, కాజు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసుల రవ్వకి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాగా మరిగాక ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉప్మా అనేది దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటే టేస్టీ ఉప్మా రెడీ. చాలామంది ఉప్మా అనగానే ఉప్మానా అంటుంటారు, కానీ ఈ రెసిపీని ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.